అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశంలో జాతీయత భక్తిభావాన్ని పెంపొందించడానికి స్వాతంత్ర సమరం ముందర అనేక మంది అసువులు పాశారు. బట్ అట్లాగే ఆ రోజు ప్రజలలో ఒక విధమైనటువంటి అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి దానికిను జాతీయ గీతాలను ఆలపించారు. దాంట్లో వందే మాతరం, జనగణమన. ఇప్పుడు 150 సంవత్సరాల ఈ సెలబ్రేషన్ పురస్కరించుకొని ఈ వందే మాతరం యొక్క ఈ గీతాన్ని, అంటే మనకి మామూలుగా భారతదేశంలో ఉండేటువంటి నదుల్ని పర్వతాలని అన్నింటినీ చెప్పుకుంటూ వీటి గురించి చెప్పుకుంటూ పాట వస్తుంది ఆలాపనలో. మరి ఈ పాటని చేసుకుని మోడీ గారు దీని మీద ఒక చిన్న ఇది ఇచ్చారు. ఐ థింక్ 1937 ఆర్ సో దాంట్లో చేర్పులు మార్పులు చేశారు. ఇదంత విషయం. సో అంత మంచి భక్తిభావమైనటువంటి సెలబ్రేషన్ అనేది మనం తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అసూలు పాసుకుపోయి ఉంటే స్వాతంత్ర సమయంలో ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకునే వాళ్ళం కాదు. మరి అటువంటి ఈ వందే మాత్రం సెలబ్రేషన్ గురించి చెప్పుకుంటూ మోడీ గారు పాయింట్అవుట్ చేసిన కామెంట్స్ గురించి కూడా మీరు మన శ్రోతలకు చెప్తే చాలా చక్కగా ఉంటుందని అనుకుంటున్నాను. దాన్ని విశదీకరించండి. వందే మాతరం ఆ పీరియడ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు తమాషగా చెప్పాడు. ఇది తెలుగు రాష్ట్రాల వరకు సంబంధించినటువంటి అంశం. మోర్సో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర ఏరియా, ఎందుకంటే ఇక్కడ అంత ఉధృతంగా లేదు. ఇక్కడ ఆ పైన వచ్చింది యాంటీ నైజాం మూమెంటే కానీ యాంటీ బ్రిటిష్ మూమెంట్ కాదు. అక్కడ యాంటీ బ్రిటిష్ మూమెంట్కు వందే మాత్రం ఒక పెద్ద స్లోగన్. సో వీళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుట సరిగ్గా ఎవడైనా నిమ్మకాయల మేవాడి దగ్గర నిలబడి గట్టిగా వందే మాతరం అనేవాళ్ళట. పోలీసు వాడు వినేటట్టుగా. వెంటనే పోలీసు వాడు వచ్చేవాట. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఏమి లేదు సార్, 100 ఏమాత్రం అని నిమ్మకాయల వాడితో బేరం చేస్తూ ఉన్నారు. 100 ఏమాత్రం కానీ వందే మాత్రం కాదని చెబుతూ ఉండేవాళ్ళమని. అప్పుడు ఆ పీరియడ్లో స్టూడెంట్గా ఉన్న ఒకరు నాతో తమాషగా చెప్పడం జరిగింది. బట్ దిస్ జోక్ అపార్ట్, ఐ థింక్ 1872లోనో 60లోనో బకీం చంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్ నావల్లో ఇది చాలా ఇంపార్టెంట్ పోయం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనంతరం పాడుకుంటున్నప్పుడే చిన్నప్పటి నుంచి తెలిసింది. మోడీ గారు ఐఎమ్ గ్లాడ్ ఈ ఇష్యూను రేస్ చేశాడు. ఈరోజు ఈ 150వ సంవత్సరం ఆఫ్ వందే మాతరం సమయంలో మేజర్ ఇష్యూను రేస్ చేశాడు. ఈ అప్పీస్మెంట్లో మన కాంగ్రెస్ నాయకులు ఎంతవరకు వెళ్ళారనే దానికి వందే మాతరం ఒక పెద్ద ప్రతీక. ఇది ఎప్పుడు అప్పటి నుంచి పాడుతూ ఉన్నారు. అసలు మొత్తం నీకు భారత జాతీయ సంగ్రామంలో ప్రధానమైన లిరిక్ ఏదైనా ఉంది అంటే అది వందే మాతరం. జనగణ మనకు కాదు. వందే మాతరం బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా బెంగాల్లో రాశారు కాబట్టి 1905లో బెంగాల్ను విభజించి ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ కర్జన్ కాలంలో జరిగినప్పుడు ఇది బాగా పాపులర్ అయింది వందే మాతరం యాజ్ ఎ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ది బ్రిటిష్. దీనిని రవీంద్రనాథ్ ఠాగూరు కాంగ్రెస్ సెషన్లో పాడాడు. ఇంపార్టెన్స్లో ఉంది, అందరూ పాడుతూ ఉన్నారు. సడన్లీ 1937 ప్రాంతంలో ముస్లిం లీగ్ అబ్జెక్ట్ చేయటం మొదలెట్టింది. దీంట్లో త్వమి దుర్గా త్వమి మాత అని చివరిలో వస్తుంది. ఇది దుర్గామాతను గురించి ఉంది, సెక్యులర్ కాదు, మేము పాడమని ఇగ్నోర్ చేసి ఉండాల్సింది. అది ఎటు తిరిగి అయిన పార్టీషన్ కానే అయింది. పోయేవాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ దానికంత విలువిచ్చే అపీస్మెంట్ పాలిటిక్స్. అది ఆ అపీస్మెంట్ అట్లాగే కంటిన్యూ అయ్యి కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీలో కూడా ముస్లిం లీగ్ అబ్జెక్షన్
మొదలెట్టింది. అబ్జెక్షన్ పెట్టడంతో మొదటి 2 స్టాంజాస్ వచ్చి మిగిలిన తీసేసి అప్పుడు ఏం చేశారు, దీన్ని నేషనల్ సాంగ్ కింద డిక్లేర్ చేసి నేషనల్ యాంథమ్ కింద జనగణమనం పెట్టారు. యాక్చువల్గా ఇది నేషనల్ యాంథమ్ అయి ఉండాల్సింది, ఇది వందే మాతరం. సో అంత హిస్టరీ దీనికి ఉన్నది. భారతదేశంలో జరిగిన అపీస్మెంట్ పాలిటిక్స్కు ఇది ఒక ప్రతీకగా నిలిచిపోయింది. లేకపోతే మొత్తం పాటంతా చక్కటి పాట, బ్రహ్మాండమైన లిరిక్కు, దాంట్లో లాట్ ఆఫ్ లిటరేచర్ ఉన్నటువంటి లిరిక్కు, దాన్ని శ్రావ్యంగా కూడా వినటానికి వీలున్నటువంటి లిరిక్, దానిని నేషనల్ యాంథమ్ చేసుకొని ఉండాల్సి. సరే, ఈ కాంప్రమైజ్లో జనగణమన్ను నేషనల్ యాంథమ్ చేసి దీనిని నేషనల్ సాంగ్ కింద ఆ రెండింటిని పెట్టారు. బట్ బీజేపీ వాళ్ళ మీటింగ్స్ అన్నిట్లో ఫుల్ సాంగ్ చదువుతారు, ఎందుకంటే వాళ్ళు దాన్ని వదిలేయలేదు, దాన్ని యాక్సెప్ట్ చేశారు, దానిని మెయిన్ దాని కింద పెట్టుకున్నారు. మేబీ ఎప్పుడో ఒక రోజు వీళ్ళు ఉన్నప్పుడు దాన్ని నేషనల్ యాంథమ్గా చేసినా నేను ఆశ్చర్యపోను. సో ఇది ఈ సాంగ్కు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. మంచి విషయం విశదీకరించారండి. నమస్కారం.